నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. అయితే 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరంకి అడుగుపెట్టాము. ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారైతే మరి గతంలో 2025 సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు కూడా మళ్ళీ కొనసాగించబోతున్నాయా? మరి కొంతమందికి ఏళ్ళటి శని అలాగే ఉండబోతుందా? మరి వాళ్ళకి శనిపీడ పోబోతుందా? ఏమైనా అదృష్టాలు, రాజయోగాలు రాబోతున్నాయా? ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురువు గారు. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమస్తు. ఓకే, 8వ రాశి. మరి 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? మరి వారి చేయాల్సినటువంటి పూజ విధానాలు, ఏమైనా యాగాలు ఏమైనా చేస్తే వారికి ఏమైనా రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉందా చెప్తారా? వృశ్చిక రాశి వారికి 2026లో చాలా వరకు కూడా ప్రమాదాలు ఎక్కువ పొంచి ఉన్నాయి. మృత్యుంజయ హోమాలు చేయడం అత్యంత ప్రాధాన్యత. కుదిరినంత వరకు కూడా శివపంచాక్షి మంత్రాన్ని జపించండి అని చెప్తాను. 2026 జనవరి 24వ తారీఖు నుంచి వీరి ఆలోచన ధోరణి మారిపోతోంది. వీరి వ్యక్తిత్వాలు మారుతున్నాయి. ఆశపడ్డం అనేటువంటిది అత్యాశకు వెళ్ళిపోతున్నారు. జనవరి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మే 9వ తారీఖు వరకు కూడా వీరి మాటలన్నీ కూడా కాస్త ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటట్టుగా పొల్లవెరుపు మాటలతోటి ఎదుటివారిని అనేక రకాలుగా ఇబ్బంది పడే విధంగా చూస్తూ ఉంటారు. పైగా ఈ రాశివారు విదేశాలు వెళ్ళాలి అనుకుంటే కనుక అప్పులు పాలవడమే తప్ప మొదటి అంకంలో వెళ్ళే అవకాశం అక్కడ కనిపించట్లేదు. ద్వితీయ అంకంలో వెళితే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే 2026లో వీరు మొదటి 4 నెలలు కూడా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. తర్వాత నుంచి ఆదరణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తుంది. పైగా ఈ రాశివారు ధనం విషయంలో ఒక నిర్మిత పరిమితి పెట్టుకోరు. నాకు ఇంత వస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన ఉండదు. ఇంకా రావాలి అని తప్పుదోవలు తొక్కేటువంటి అవకాశం, దీనివల్ల శరీరంలో లేనిపోని రోగాలు తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ మొదటి 6 నెలలు కూడా వ్యాపారం చేసేటువంటి వారికి కొంచెం ఊరట కలుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు కలిగినా సరే మీ వ్యాపారానికి ఎక్కడా లోటు ఉండదు. టిఫిన్ సంబంధించిన పదార్థాలు కానీ, ఆహార పదార్థాలు కానీ, అదేవిధంగా ఫ్రూట్స్ పదార్థాలు కానీ, ఇక ఐస్ క్రీమ్ లాంటివి శీతల పానీయాలు కానీ, లేకపోతే కనుక వీరు కాస్మెటిక్స్ సంబంధించి కానీ ఈ 4 రంగాలు అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. పైగా ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఈ అన్యోన్యత పెరగడం వల్ల వారు ఏదైతే ఇంతకుముందు చికాకులు పడ్డారో అవన్నీ కూడా తొలుగుతాయి. అన్యోన్యత అనేటువంటిది పెరిగే అవకాశం ఎక్కువ గోచరిస్తూ ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో మొదటి 4 నెలలలోపు ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రసవానికి లేదా ఎవరైతే ఇంతకుముందు ఇబ్బందులు పడి ప్రసవంలో 2వ కానుపుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం లభిస్తోంది. ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వాళ్ళకి 2026 మార్చి 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే 3వ తారీఖు లోపు మంచి శుభవార్త అయితే వింటారు. కవలలు జనించినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మనం మామూలుగా చూస్తే దాంట్లోనే చెప్పేస్తుంటారు. ఆ విధంగానే పైగా ఈ రాశివారు మీరు అనుకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా మారి మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి 2026 ఆగస్టు 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ 14వ తారీఖు మధ్యలో మీరు అనుకున్న స్థాయిలో మీరు అనుకున్న విధంగా నిలబడే అవకాశాలు ఎక్కువ గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశివారి నెలంతా కూడాను గణపతి ఆరాధన చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ధన్యవాదాలు గురువుగారు, చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి, గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాశుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా మీకు మంచి జరగాలి, శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచాతూచ తప్పకుండా ప్రతిదీ కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి. మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది, గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. నమస్కారం. పరమేశ్వరార్పణమస్తు.